సో హాయ్ ఫ్రెండ్స్ అన్నారు బాగున్నారా. ఈరోజు వీడియో ఏంటంటే నేను ప్రభాస్ గారి ఆ, ఆ కల్కి మూవీ నుంచి ఈవెంట్ జరిగింది కదా. ఆ ఈవెంట్లో దీపిక పడుకోనే గారితో ఒక ఫోటో దిగారు సార్ అనేది ప్రభాస్ అన్న గారు. సో దాన్ని ఏం చేశానంటే ఫోటో అనేది దీపిక పడుకోనే గారి నుంచి తీసేసి మన ఫోటో పెట్టుకొని దాన్ని సింపుల్గా ఆల్ ది బెస్ట్ చెప్తున్నట్టు లేదంటేనేమో మనం డీపీ పెట్టుకునేటట్టుగా చేసుకున్నాను అనమాట. సో ప్రభాస్ ఫ్యాన్స్ సినిమా చూసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా చెప్పండి సినిమా ఎలా ఉందనేది. సో సో మన ప్రభాస్ ఫ్యాన్స్ కాబట్టి ఖచ్చితంగా జై ప్రభాస్ అని కామెంట్ చేయండి. సో ఇంకా నేను మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకైతే ట్రై చేస్తాను. నెక్స్ట్ ఆగస్ట్ 15th కానీ లేదంటే వినాయక చవితికి కానీ వీటి మీద కూడా ప్రభాస్ అన్న ఫొటోస్ పెట్టి చేస్తాను. సో అంతగా ఎక్కువ నాకు రెస్పాన్స్ అయితే ప్రభాస్ అన్న గారి మీద ఎక్కువ రెస్పాన్స్ అయితే వచ్చింది. సో వాటి గురించి చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే చూపించట్లేదు ఎందుకంటే టైం లేకుండా. సో డైరెక్ట్ మీకు చెబుతాను ఎలా చేయాలనేది సింపుల్గా చెప్తాను చూడండి. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర నా పిఎల్పి చూపిస్తాను ఎందుకంటే నాకు టైం లేదు కాబట్టి నేను యొక్క 6:30కే ఓపెన్ రిలీజ్ చేద్దామన్నాను. సో నాకు 6:30 కుదరలేదు. తర్వాత మనకి ఎంఎస్ ధోని గురించి కూడా వస్తుంది. సో మనకి ఫ్రైడే కానీ సండే కానీ వస్తుంది. సో తర్వాత నేనైతే ఇది తీసుకుంటే మనకి ఈ టైప్ అయితే ఉందన్నమాట. సో ఎంత చండాలంగా ఉందని చండాలంగా ఉంది. సో మీ దగ్గర రెమినీ కానీ ఇలాంటివి కానీ ఉంటే తీసుకోండి. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా నేను డిలీట్ చేసుకున్నాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తీసుకున్నాను. అది ప్రభాస్ అన్న గారు వాకింగ్ చేస్తున్నట్టుగా ఫోటో ఉన్నది ఇక్కడ ఉన్నది తీసేసి ఉన్నాను, రిమూవ్ చేశాను, ఆబ్జెక్ట్ రిమూవ్ చేశాను. తర్వాత కింద వేసానంటే చూడండి చిన్న టెక్స్చర్లో పెట్టాను, అది నాకు అక్కర్లేదని తీసేసాను. తర్వాత ఇక్కడ మనం టైప్ చేసుకున్నాం అనమాట. సో మీరు ఒకవేళ నచ్చకపోతే తీసేసుకోవచ్చు అనమాట. దీన్ని మీడియా టైప్ చేసుకోవచ్చు లేదంటే పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత దీనికి ఏం చేయాలంటే వైట్ కలర్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను చేసినట్టు ఒపాసిటీ తగ్గించుకున్నాను, 30 పెట్టుకున్నాను. సేమ్ ఇలాగనే ఏడి కల్కి కూడా దీనికి ఏం చేశానంటే దీనికి కూడా వైట్ కలర్ పెట్టుకొని ఒపాసిటీ 35 పెట్టుకుంటే ఈ టైప్ వచ్చింది. తర్వాత దీని ఏం చేశానంటే మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే మనం కింద ఒక ఫ్రేమ్లో పెట్టుకున్నాను ఎందుకంటే చూడడానికి మంచిగా అనిపించారు కాబట్టి ఇన్స్టాగ్రామ్లో. సో చిన్న ఫ్రేమ్ పెట్టినాం, మనకు తెలుసు కదా ఆల్మోస్ట్ మన ఎడిటింగ్లో ఖచ్చితంగా ఫ్రేమ్ అయితే పెడతాము. తర్వాత ప్రభాస్ గారి మీద అనేది పర్ఫెక్ట్గా నేను రిమూవ్ చేసి ఇచ్చాను. ఇది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తీసుకోండి. తర్వాత దీని ఏం చేస్తానంటే మన ఫోటో యాడ్ చేసుకున్నాను. కూడా నాకైతే కింద అంత లుక్ అనిపించలేదు. అప్పుడు నేనేం చేశానంటే ఒక బ్లాక్ కలర్ షేడ్ అనేది ఇచ్చాను అనమాట. సో చూపిస్తాను చూడండి. ఈ బ్లాక్ కలర్ షేడ్ ఇవ్వడం వల్ల ఏంటంటే కొంచెం ఎఫెక్ట్ కనిపించింది. కానీ నా ఫోటోని కొంచెం క్లారిటీగా ఉంది, ప్రభాస్ అన్న గారి ఫోటో అయినా క్లారిటీ లేదు ఎందుకంటే ఇది గూగుల్లో డౌన్లోడ్ చేశాను. నాది ఏంటంటే కెమెరా పిక్ కాబట్టి. సో దీన్ని ఏం చేశానంటే రిమ్లోకి వెళ్ళి రిమూవ్ చేశాను. అంటే దాన్ని ఏం చేశానంటే ఎడిట్ చేశాను అనమాట. ఎడిట్ చేసుకున్న తర్వాత దీని ఏం చేశానంటే ప్లస్ బటన్ చేసుకున్నాను. స్నాప్చాట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇప్పుడు రెమినీలో ఎడిట్ చేసి పెట్టినాం కదా ఆ ఫోటో తీసుకున్నాను. సో నాకు ఇక్కడ రెమినీ ఎక్కడ చూసుకున్నాను, రెమినీలో ఎడిట్ చేసి పెట్టిన ఫోటో అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మన ఫొటోస్ అనేవి కొంచెం కలరింగ్ అనేది తక్కువ ఉందన్నమాట. సో దానికోసం ఏం చేస్తున్నానంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ అన్న గారి షర్ట్ మీద ఎన్ని చూసుకుంటున్నాను. సో బ్లాక్ కలర్ అనేది కొంచెం తగ్గించుకున్నాను. సో చూడగా మంచిగా అనిపించింది. తర్వాత ఇవన్నీ మనకి హెయిర్ కానీ ఇవన్నీ చూసుకొని బ్లాక్ కలర్ ఇవన్నీ చూసుకొని ఇలా పెట్టుకున్నాను అనమాట. చూడండి ఇక్కడ ప్రెస్ బటన్ తీసుకున్నాను, మీకు ఎక్కడ కలగకుండా పెట్టుకున్నాను, ఇలా తగ్గించుకున్నాను. తర్వాత నా ఫోటో అనేది ప్రభాస్ అన్న గారి కంటే కొంచెం ప్రభాస్ అన్న గారి ఏంటంటే కొంచెం ఎల్లో కలర్ ఉంది మొహం అనేది, నాకు అలాగే మార్చుకోవడానికి ట్రై చేశాను అనమాట. చేసుకున్న తర్వాత కొంచెం ఈ టెక్స్చర్ కానీ ఇవన్నీ చూసుకొని ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వచ్చిన తర్వాత ఏం చేస్తానంటే టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత మాకంతా ఓకే పర్లేదు బాగానే అనిపించింది, నేను మామూలుగా చూపిస్తున్నాను కాబట్టి. తర్వాత దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత దీంట్లోకి వచ్చిన తర్వాత మనకి ట్యూన్ మధ్యన ఒకటి ఉంటుంది అన్నమాట. దీంట్లోకి వచ్చి ఏం చేస్తున్నానంటే కొంచెం బ్రైట్నెస్ అనేది తగ్గించుకున్నాను. తర్వాత కాంట్రాస్ట్ కొంచెం పెంచుకున్నాను. తర్వాత సాచురేషన్ అనేది కొంచెం తగ్గించుకుంటే ఏంటంటే కొంచెం అంటే పెంచుకుంటే చూసుకొని నాకైతే తగ్గించుకుని అనిపిస్తుంది ఎందుకంటే నాకు అంత ఎక్కువ అనిపించకూడదు. తర్వాత హైలైట్స్ కూడా డిక్రీజ్ చేసుకున్నాను. తర్వాత షాడోస్ కూడా కొంచెం డిక్రీజ్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి కొంచెం నీట్గా కనిపిస్తుంది. తర్వాత ఇవన్నీ చూసుకొని పెట్టుకోండి. అప్పుడు ఏంటంటే మన ఫుట్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. సో ఇంత దానికంటే కొంచెం నీట్గా వచ్చింది. సో ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎక్స్పర్ట్ని తీసుకుంటే ఎక్స్పర్ట్ అయితే అయిపోతుంది. సో నేను ఎందుకు కొంచెం స్పీడ్ చెప్పేసానండి, సారీ ఏమనుకోకండి. సో ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో ఎడిటింగ్ అయితే ఇది గాయస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.